సో మరి శాకాహార ర్యాలీకి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఈ స్టేజ్ మీదే చాలా అనౌన్స్మెంట్లు చేసుకున్నాం చాలా శాకాహార ర్యాలీస్ కోసం. మరి మరొక శాకాహార ర్యాలీ తిరుపతిలో జరగబోతోంది ఫెబ్ 9 కోసం. సో మరి దానికి సంబంధించిన వివరాలు ఇవ్వడానికి కంచె రఘురామ్ గారు, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ కంచె రఘురామ్ గారు. గట్టిగా చప్పట్లతో సీనియర్ మోస్ట్ మాస్టర్ పత్రిజీ గారికి 35 సంవత్సరాల నుంచి ఈ మూమెంట్ ఇంతవరకు రావడానికి వీళ్ళంతా ఆ రోజుల్లో కష్టపడ్డవారు. ఇప్పుడు మళ్ళీ రీజనరేట్గా శక్తి స్థల నిర్మాణం, ఈ మొత్తం అభివృద్ధి గురించి వారు మళ్ళీ యాక్టివ్గా ఉంటారని రావడం, అందులో భాగంగానే ఫిబ్రవరి 9న తిరుపతిలో ప్రతిష్టాకరమైన శాకాహార ర్యాలీకి ఆహ్వానించడానికి సార్ వచ్చారు. సారు సందేశం మాటలు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 30 సంవత్సరాలకు మునుపు పత్రిగారు తిరుపతికి ఒక్కరొచ్చారు. అప్పుడు సుమారు ఒక 4 ధ్యాన కేంద్రాలే ఉన్నాయి. కానీ ఇవాళ ప్రపంచమే ఒక ధ్యానమయం. పత్రిగారి కృషికి నిదర్శనమే ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ప్రకటించడం. పత్రిగారి ఆశయానికి, మన పిరమిడ్ ధ్యానుల కృషికి అదొక నిదర్శనం. పత్రిగారు 94లో వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్తే, ఇవి జరుగుతుందా గురూజీ అన్న. తప్పకుండా జరుగుతుంది అన్నాడు. ఎలా జరుగుతుంది అంటే, సంకల్పం పెట్టండి అన్నాడు. ఆ రోజు ఆ సంకల్ప ప్రభావమే ఇవాళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు ఇవాళ ఇంత ఇదిగా ఎదగడానికి కారణము పత్రిగారి సంకల్పానికి మన ధ్యానుల నిరంతర కృషి, నిరంతర సంకల్ప ప్రభావమే ఇవాళ దానికి ఒక నిదర్శనం. అంటే అది అతిశయోక్తి కాదు. ఆ కారణంలోనే ధ్యాన జగత్తు ఒక పక్క, శాకాహార జగత్తు మధ్యలో పిరమిడ్ జగత్తు. ఆ శాకాహార జగత్తులో భాగంగానే ప్రతి ఊర్లోనూ ఇవాళ శాకాహార ర్యాలీలు మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అది మనకందరికీ తెలిసిందే. ఇవాళ ఇక్కడ శాకాహార ర్యాలీలు చేయని వాళ్ళు ఎవరు లేరు. కానీ తిరుపతిలో 2025 ఫిబ్రవరి 9న చాలా పెద్ద ర్యాలీని, నిజం చెప్పాలంటే ఆ ప్లాన్ విజయభాస్కర్ రెడ్డిదే. తిరుపతిని, మనకు తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం. ఒక్క తిరుపతిలో ఆధ్యాత్మికంగానే పత్రిగారి మూమెంట్ ఇవాళ 30 సంవత్సరాలుగా చాలా స్ట్రాంగ్గా ఉంది. దాన్ని ఒక రాజధానిగా, పత్రిగారి ఆధ్యాత్మిక ప్రపంచానికి రాజధాని ఒక తిరుపతే ఫైనల్గా అవుతుందని పత్రిగారు అన్నాడు. విజయభాస్కర్ రెడ్డి అన్నాక నాకు చాలా సంతోషం వేసింది. తిరుపతిలో కొన్ని కోట్ల మంది వస్తారు సంవత్సరం, వాళ్లకు ధ్యానాన్ని చెప్పే భాగ్యము మనకు వస్తూ ఉంది, ఇవాళ జరుగుతూ ఉంది. సో ఫిబ్రవరి 9 శాకాహార ర్యాలీ. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మనం వస్తాము. తిరుపతి కాబట్టి 2 రకాలు శాకాహార ర్యాలీ, స్వామివారి దర్శనం కూడా మనం చేసుకొని వచ్చేదానికి చాలా ఉంది. కొత్త సంవత్సరంలో చాలా భారీ ప్రోగ్రాంగా అది మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్ టు కమ్ ఓవర్ టు తిరుపతి ఆన్ ఫిబ్రవరి 19th. చాలా సంతోషం. ఇవాళ 9 ఫిబ్రవరి 9న తప్పకుండా అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ, మీ కంచె రఘురామ్, ప్రెసిడెంట్, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ. ఎందుకంటే వచ్చే సంవత్సరం తిరుపతిలో సంవత్సరానికి 3 కోట్ల మంది వస్తారమ్మా, మొత్తం ప్రపంచం నలుమూల నుంచి. అందుకే సార్ రిక్వెస్ట్ చేశాను, సార్ తిరుపతిలో వచ్చే సంవత్సరం కంటిన్యూస్ నెలకో ప్రోగ్రాం చేయాలి. తిరుపతి మన ఆధ్యాత్మిక రాజధాని కావాలి అని రకరకాల ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అందులో భాగంగానే ఫిబ్రవరి 9 తిరుపతికి వస్తున్నారా? గట్టిగా చప్పట్లతో వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఒక గొప్ప కని విని ఎరగని శాకాహార ర్యాలీ తిరుపతి పట్టణంలో పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో జరగబోతున్నది. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి.
మరి తిరుపతిలో జరగబోయే ర్యాలీ అనేది ఒక అద్భుతమైన ప్రణాళికకి మొదటి అడుగు. విజయభాస్కర్ రెడ్డి గారి సంకల్పం ఏంటంటే ప్రతి నెల లాస్ట్ సండే తెలంగాణలో, ఎవ్రీ మంత్ సెకండ్ సండే ఏపీలో జరగాలనే సంకల్పం. దాంట్లో భాగంగా పిరమిడ్ సొసైటీలు ఇప్పటి వరకు జరగని ఏ ర్యాలీ కన్నా, అన్ని ర్యాలీల కన్నా అద్భుతమైన ర్యాలీ ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసుకోబోతున్నాం. ఆ ర్యాలీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. దీంట్లో భాగంగా ఎవ్రీ ఇయర్ ఒక ర్యాలీ నార్త్ ఇండియాలో బాంబే కానీ కోల్కతా కానీ అలాగ నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ రాబో కాలంలో ఎవ్రీ ఇయర్ ఒక ర్యాలీ ఫారిన్లో పెట్టుకోబోతున్నాం. పెట్టుకుందామా? మనము చెలో తిరుపతి, చెలో విజయవాడ పెట్టుకుంటున్నాం ఇప్పుడు వరకు. రాబో కాలంలో చెలో బాంబే, చెలో కోల్కతా, చెలో న్యూయార్క్, చెలో డలాస్ చేద్దామా? రాబో కాలంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ప్రతి మాస్టర్ యొక్క ఎనర్జీ యూజ్ అయ్యే, అందరూ ఉల్లాసంగా పాల్గొనే అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే మహాశాఖాహార ర్యాలీలు. మరి అహింసా పరమో ధర్మ అనే నినాదాన్ని ప్రతి ఊరు వాడ ప్రతి ఒక్క మనిషికి అందాలని పత్రి సార్ ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్న పిరమిడ్ మాస్టర్స్ అందరికోసం గట్టి క్లాప్స్ కొడదాం. ఈ ర్యాలీని మరింత ఎనర్జెటిక్గా, మరింత ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్లాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్న మన విజయభాస్కర్ రెడ్డి గారికి మరొకసారి హర్షధ్వానాలు తెలియజేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారండి, వసంతనగర్, కుక్కడపల్లి. ఆయన ఈ ధ్యాన మహాయాగానికి, అన్నప్రసాదానికి వారు 50,000 విరాళాలను ప్రకటించారు. శ్రీనివాసరావు గారు ప్రతి సంవత్సరం ధ్యానమయాగానికి ఇస్తూ ఉంటారండి. ఆయనే స్వయంగా, మేము అడగక్కర్లేదు, ఆయనే వచ్చి స్వయంగా ఇచ్చి వెళ్తారు. అది గొప్పతనం అయింది. థ్యాంక్ యూ. ముందుగా గురువర్యులు సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మజ్ఞానులందరికీ, ఇంత దిగ్విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. నేను ఈ సందర్భంగా రాజశేఖర్ సార్ నాకేం చెప్పారంటే, శక్తిస్థల నిర్మాణం అమ్మ అని 13వ నంబర్ విల్లాలో ఉన్న రాజశేఖర్ సారు చిన్నప్పటి నుంచి నాకు ధ్యానాల్లో బాగా సాయం చేసేవాళ్ళు. ఇలా శక్తిస్థలకి నీవేవే వాళ్ళు తలుచుకున్నావు అన్నారు. నేను సార్ ద్వారా ట్రస్ట్ మెంబర్స్కి మా సాయిశ్రీ ఇంజనీర్స్ కంపెనీ నుంచి మా హస్బెండ్ శ్రీనివాసరావు గారు 5 లక్షలు పత్రిజీ గారి శక్తి స్థలానికి సార్ రాజశేఖర్ సార్ ద్వారా ట్రస్ట్ మెంబర్స్కి అందజేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అతి త్వరలోనే అది మన ట్రస్ట్ మెంబర్స్ అందరికి ఆధ్వర్యంలో మేము అందజేస్తామని అందరికీ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. శక్తిస్థలకి స్పందించి మరి 5 lakhs ఇచ్చినందుకు. రాంబాబు గారు కూడా వసంతనగర్లో ఉంటారండి, వీళ్ళ ఇంటి దగ్గర. అని శక్తి అక్కడ దాకా వెళ్ళింది మనకి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఎంతోమంది ముందుకొచ్చి ఎంతో అద్భుతమైన ఈ కార్యక్రమంలో మేము కూడా ఉన్నాము, మా ఎనర్జీ కూడా ఉండాలి అని చెప్పి అద్భుతమైన వర్క్ చేస్తున్నారు ఈ మాస్టర్స్ అందరూ కూడా. మరి పత్రిజీ ధ్యాన మహాయాగ వేదికగా చిరు సత్కారం శ్రీనివాస్ గారి కుటుంబానికి. సో మరొక్కసారి పిఎస్ఎస్ఎం మూమెంట్ తరపు నుంచి శ్రీనివాస్ గారి కుటుంబంకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను.